వాకిళ్ళు. విజయనగరం పట్టణంలో స్థానిక వివేకానంద కాలనీలో వేంచేసి ఉన్న నీల సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ పూజారి సంతోషం టీవీతో మాట్లాడుతూ, కార్తీక మాసంలో శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన ఏకాదశి నాడు దర్శనం చేసుకోవడం సర్వపాపహరమని, అలాగే స్వామివారి కరుణా కటాక్షాలు భక్తులపై ఉంటాయని తెలిపారు. నారాయణ సంతోషం టీవీ వీక్షకులందరికీ కూడా కార్తీక శుద్ధ ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, స్థానిక విజయనగరం వివేకానంద కాలనీలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర ధ్యాన మందిరం ప్రధాన అర్చకులుగా నేను పనిచేస్తున్నాను. నా పేరు పీసిపాటి రామానుజాచార్యులు. ఈ రోజున విశేషించి 10 మంది భాగవతోత్తములచే స్వామికి 1,00,000 తులసి దళార్చన కార్యక్రమాన్ని సంకల్పించుకున్నాం. ఈ తులసి దళార్చన కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా మా దేవాలయంలో ఆనవాయితీగా చేస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా ఉపవాసం అంటే పరమాత్మకి దగ్గరగా ఉండడం, అట్లా కొందరినైనా ఉంచగలిగేటటువంటి ప్రయత్నంలో భాగంగా ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం సుమారు 5-6 గంటల వరకు కూడా విశేషంగా జరుగుతుంది. ఈ తులసి దళార్చన కార్యక్రమంలో భక్తులు అనేక మంది పాల్గొని విశేషంగా స్వామిని అర్చించి వారు కోరుకున్నటువంటి వరాలన్నీ కూడా పొందుతూ ఉన్నారు. ప్రత్యక్షంగా స్వామి పిలిస్తే పలికేటటువంటి దైవంగా ఈ ప్రాంతంలో వెలసిల్లుతూ ఉన్నారు. కాబట్టి భక్తుల అభీష్టాలను తీర్చడంలో మా వెంకన్న స్వామి ఎప్పుడూ ముందునే ఉంటాడు. అట్లా చాలామంది తాలూకా అభీష్టాలు ఈడేరినాయి. నేటికి ఎంతోమంది స్వామిని దర్శనం చేసుకున్నారు. పొద్దున్న 5 గంటల నుంచి కూడా ప్రభాత సేవతో కార్యక్రమాలు ప్రారంభించుకున్న నేటికి ఇప్పుడు తులసి దళార్చన కార్యక్రమం సుమారుగా 5 ఆవృతుల అర్చనను మనం పరిపూర్తి చేసుకున్న. మరికొద్ది సేపట్లో కొంచెం విరామం తీసుకొని మరికొద్దిసేపట్లో మిగిలినటువంటి 5 ఆవృతుల అర్చనని కూడా మనం పరిపూర్తి చేసుకోబోతున్న భక్తులందరికీ కూడా కార్తీక శుద్ధ ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, పరమాత్మ సేవలో తరించడం కోసమే మనకి జన్మ కనుక అందరూ ఖచ్చితంగా పరమాత్మని నిరంతరం సేవిస్తూ ఉండాలి కాక పరమాత్మ అందరి యందు కూడా నిష్కల్మషమైనటువంటి అభయాన్ని ప్రసాదించుగాక అని స్వామివారి తరపున అనేక మంగళ శాసనాలు తెలియజేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ, జై గోవింద. शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेनः प्रांशुरमोघः शुचिरूर्जितः अतीन्द्रः सङ्ग्रहः सद्बोधृतात्मा नियमो यमः वेद्यो वैद्यः सदा योगी वीरः माधवो मधुः अतीन्द्रियो महामायो महोत्साहो महाबलः महाबुद्धिर्महावीर्यो महाशक्तिर्महाद्युतिः अनिर्देश्य वपुः श्रीमानमेयात्मा महाधृतिः महेश्वासो महीभर्ता श्रीनिवासः सताङ्गतिः अनिरुद्धः सुरानन्दो गोविन्दो गोविदाम्पतिः मरीचित्तमनोहंसः सुपर्णो भुजगोत्तमः हिरण्यनाभः सुतपा पद्मनाभः प्रजापतिः अमृत्युः सर्वधृक्सिंहः सन्धाता सन्धिमान् स्थिरः अजो दुर्मर्शनः शास्ता विश्रुतात्मा सुरारिः गुरुर्गुरुतमो धाम सत्यः सत्यपराक्रमः निमिषो निमिषस्रग्वी वाचस्पतिरुदारकीः अग्रणी ग्रामणी श्रीमान् न्यायो नेता समीरणः सहस्रमूर्धा विश्वात्मा सहस्राक्षः सहस्रपात् आवर्तनो निवृत्तात्मा समृतः सम्प्रमर्दनः अहः संवर्तको वह्निरनिरोधरणीधरः सुप्रसादः प्रसन्नात्मा विश्वदृक् विश्वभुक् विभुः सत्कर्ता सत्कृतः साधुर्जह्निर्नारायणो नरः असंख्येयो प्रमेयात्मा विशिष्टः शिष्टकृच्छुचिः सिद्धार्थः सिद्धसङ्कल्पः सिद्धिदः सिद्धिसाधनः वृषाही वृषभो विष्णुर्वृषपर्वा वृषोदरः वर्धनो वर्धमानश्च विविक्तः श्रुतिसागरः सुभुजो दुद्धरो वाग्मी महेन्द्रो वसुदो वसुः नैकरूपो बृहद्रूपस्य पिविष्टप्रकाशनः ओजस्तेजोद्युतिधरः प्रकाशात्मा प्रतापनः
अष्टाक्षरो मन्त्रश्चन्द्रांशुद्भास्करद्युतिः अमृतांशोद्भवो भानुः शशबिन्दुः सुरेश्वरः औषधं जगतः सेतुः सत्यधर्मपराक्रमः भूतभव्यभवन्नाथः पवनः पावनो नलः। తులసీ దళాలతో తులతూచుదామంటే తులసీ దళాలతో తులతూచుదామంటే రుక్మిణమను నేను కానయ్యా ఓ వెంకటేశ అంత శక్తి నాకు లేదయ్యా రుక్మిణమను నేను కానయ్యా ఓ వెంకటేశ అంత శక్తి నాకు లేదయ్యా తులసీ దళాలతో తులతూచుదామంటే తులసీ దళాలతో తులతూచుదామంటే వేద మంత్రాలతో పూజ నీకు చేద్దామంటే వేద మంత్రాలతో పూజ నీకు చేద్దామంటే పంతులయ్యను నేను గానయ్యా ఓ వెంకటేశ అంత యుక్తి నాకు లేదయ్యా వెంకటేశ పంతులయ్యను నేను కానయ్యా ఓ వెంకటేశ అంత యుక్తి నాకు లేదయ్యా తులసీ దళాలతో తులతూచుదామంటే తులసీ దళాలతో తులతూచుదామంటే అందమైన పాట నీకు పాడదామనుకుంటే అందమైన పాట నీకు పాడదామనుకుంటే అన్నమయ్యను నేను గానయ్యా ఓ వెంకటేశ అంత గాత్రం నాకు లేదయ్యా అన్నమయ్యను నేను గానయ్యా ఓ వెంకటేశ అంత గాత్రం నాకు లేదయ్యా తులసీ దళాలతో తులతూచుదామంటే తులసీ దళాలతో తులతూచుదామంటే ఏడు కొండలు నేను నడచి ఎక్కుదామంటే ఏడు కొండలు నేను నడచి ఎక్కుదామంటే నడవలేని వాణ్ణి నేనయ్యా ఓ వెంకటేశ అంత శక్తి నాకు లేదయ్యా నడవలేని వాణ్ణి నేనయ్యా ఓ వెంకటేశ అంత శక్తి నాకు లేదయ్యా తులసీ దళాలతో తులతూచుదామంటే తులసీ దళాలతో తులతూచుదామంటే నిండు భక్తితో నిన్ను పూజిద్దామనుకుంటే నిండు భక్తితో నిన్ను పూజిద్దామనుకుంటే రామదాసు
రామదాసు నేను కాదయ్యా, ఓ వెంకటేశ అంత భక్తి నాకు లేదయ్యా. రామదాసు నేను కాదయ్యా, ఓ వెంకటేశ అంత భక్తి నాకు లేదయ్యా. తులసీ దళాలతో తులతూచుదామంటే, తులసీ దళాలతో తులతూచుదామంటే